శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. మా ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారము శుభాకాంక్షలు. 14వ తేదీ ఆగస్టు నెల 2026 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారం బాగుంది. చతుర్థంలో బుధుని సంచారం బాగుంది. మరి లాభస్థానంలో రాహు గారి యొక్క సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉందా అంటే మిగతా 6 గ్రహాల యొక్క అననుకూలత ఉంది. ఇక్కడ 6 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. ఆలయానికి వెళ్ళండి, ఆశ్రమానికి వెళ్ళండి, సద్గురువులని సేవించండి. అలాగే పేదవారికి చెప్పులు దానం చేయడం, గొడుగు దానం చేయడం, నల్లటి వస్త్రాలు దానం చేయడం, ఇలాంటివి ఏదన్నా అవకాశం ఉంటే చెయ్యండి. వీలైనతే కాలి నడకన కొంత ప్రదేశం నడవడానికే ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అన్ని విషయాలలోనూ అప్రమత్తతతో ఉంటూ ఈ పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. ఈరోజు శ్రావణ మాసపు మొదటి శుక్రవారము అమ్మవారి సేవలో గడపండి. ప్రశాంత జీవితం ఉంటుంది. మీరు అది సాహిత్య సేవ అవ్వచ్చు, సంగీత సేవ అవ్వచ్చు, లేదా కళలు ఏవైనా అవ్వచ్చు, ఏదైనా సరే మీరు వాటిని ప్రదర్శించడానికి వెళ్ళడము లేదా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడము ఇలాంటివి చేసినందువల్ల కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన రవి బుధులు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు, ఇటు లాభస్థానంలో శనిగారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. అయితే శుక్రాచార్యుల వారు రాస్యాధిపతి అవుతున్నారు, షష్టాధిపతి అవుతున్నారు. రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి, వ్యక్తిత్వం ఎవరి చేతనన్నా దూషించబడుతుంది. ఇది కొంచెం చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. జాగ్రత్తలు పాటించండి. సంయమనం అవసరం. ఇప్పుడు మీకు గురుబలం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ ఎవరి మీదికి కూడా వ్యతిరేకంగా వారికి వెళ్ళవద్దు. కొంచెం ఓర్పు కలిగి ఉన్నందువల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఈ గ్రహస్థితులు మారంగానే తిరిగి మీరు పూర్తిగా కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు. కాబట్టి సంయమనం పాటించండి. ధనము విషయంలో ధనము బాగానే వస్తుంది. అయితే ఇది ఖర్చుల విషయంలో కూడా కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ వివాహేతర సంబంధాల విషయాలలో తప్పనిసరిగా జాగరూకత అవసరం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా, ఇష్టదేవత స్తోత్రాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుందని గ్రహించండి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము, బుధుని యొక్క సంచారము, తృతీయంలో కేతు యొక్క సంచారము, చతుర్థంలో శుక్రాచార్యుల వారి సంచారము, వెరసి 4 గ్రహాలు కూడా చాలా మంచిగా అనుకూలిస్తున్నాయి. అయితే వివాహేతర సంబంధాల విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మాతృవర్గ రీత్యా కూడా చాలా శ్రమతో కూడుకున్నటువంటి కాలంగా ఇక్కడ గుర్తించడం జరుగుతోంది. వీలైనంత వరకు మాతృసేవ చెయ్యండి. అలాగే సంతాన రీత్యా కొన్ని రకాలైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఇంకా పూర్తిగా అనుకూలతలు రాలేదు. మీరు ఓర్పుగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఉద్యోగ జీవితం బాగుంది. అయితే శారీరక శ్రమ ఉంటుంది. దానితో పాటు ప్రశంసలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. మాట తీరు బాగుంటుంది, సంపదలు ఒనగూరుతాయి, అలాగే పరపతి పెరుగుతుంది, కుటుంబం బాగుంటుంది, ఇలా అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. ఇలా ఎన్నో రకాలుగా మీకు మానసిక తృప్తి కూడా లభిస్తూ ఉంటుంది. మీరు సంయమనాన్ని పాటించుకుంటూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుంటూ నవగ్రహ ధ్యాన శ్లోకాలు చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. మరింతగా శోభిస్తారు. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారమే చాలా బాగుంది. మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంత అననుకూలతగా ఉన్నటువంటి వాతావరణంలో ఏ విధమైనటువంటి ఓదార్పు పొందగలరు అంటే అద్భుతమైన గురువు గారి సంచారం చాలు మీరు అన్నిటినీ సాధించుకోగలగడానికి. అయితే ఇక్కడ చేయవలసిన పనల్లా మిగతా గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసి శరణాగతి పొందండి. మీ ఇష్ట దేవత ఎవరున్నారో వారికి, లేదా మీ ఇంటి దేవుడు ఎవరున్నారో వారికి ఈ స్తోత్రాలు కూడా చెయ్యండి. ఇలా శరణాగతి పొందినందువల్ల
చాలా వరకు మీ మీద భారం తగ్గిపోతుంది, పరిస్థితులు అనుకూలిస్తాయి, కాస్త మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గురువు గారు ఉచ్చలో ఉన్నారు రాశిలో కాబట్టి ఎటు పోయి ఎటు వచ్చిన పరిస్థితులు చివరికి అంతిమ విజయం మీదే అన్నట్టుగా ఉంటుంది. అయితే ఏ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఆ గ్రహాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి మీరు సంయమనంతో ఈ గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని మరీ తెలియచెప్తున్నానండి. సింహరాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నటువంటి గ్రహస్థితి శుక్రాచార్యుల వారు, కుజుడు, రాహువు, కేతువు, శని 5 గ్రహాల యొక్క ఉనికి మీరు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి అనిపించేటటువంటి పరిస్థితి. కుజుడు లాభస్థానంలో ఉన్నారు, భూమికి సంబంధించి ఇతరత్ర ఆదాయాలకు సంబంధించి వాహనాలకు సంబంధించి కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. కానీ వివాహేతర సంబంధాల విషయాలలో చాలా ఇబ్బంది పెడతారు. మాట్లాడే విషయంలో ఒక మాటకి ఇంకొక మాట ఎదుటి వారికి తప్పుడు సంకేతాలు వెళ్ళేటట్టుగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలోనూ, ఈ భార్యాభర్తల అన్యోన్యత విషయంలోనూ, రాజకీయ నాయకుల విషయంలోనూ అన్ని విషయాలలో పూర్తి అప్రమత్తత అవసరం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 5 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అలాగే యోగా చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, సంయమనంతో ఉండడానికి ప్రయత్నం చెయ్యండి, దుర్గ పూజ చెయ్యండి. మరింత ఆశాజనకమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. కన్యారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉండగా, లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారు గాని, రవి గాని, బుధుడు గాని చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగ జీవితం బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా పూర్వం కన్నా చాలా మెరుగైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఫలితాలు ఉంటాయి. ఇక రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క నీచ స్థితి కారణం చేత మీకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు, కుటుంబ జీవితంలో అన్యోన్యత లేకపోవడం, పితృవర్గం ద్వారా కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉండడము, అలాగే మీ మీద ఎవరైనా బురద జల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉండడము, నిందలేయడము, ఇలాంటివి కనిపిస్తాయి. వివాహ సంబంధాల విషయంలో కూడా కొంచెం అప్రమత్తత అవసరం. ఏ సంబంధమో ఒక సంబంధంలో చేసేసుకుందాము అని మటుకు అనుకోకండి. సంబంధం మంచిగా ఎంచుకొని చూసుకొని సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. వైవాహిక జీవితంలో చాలా వరకు జాగ్రత్తలు పాటించండి. వివాహేతర సంబంధాలలో పూర్తి అప్రమత్తత అవసరం. అసలు గ్రహస్థితులు బాలేని కారణం చేత ఎక్కడా కూడా మీరు ఏ విధమైనటువంటి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చెయ్యొద్దు. మీ పెద్దవాళ్ళకి తెలియచెప్పుకోవాలన్నా, లేదా మీరే ఆ రెండవ వారికి, మీరు ప్రేమిస్తున్న అమ్మాయికో లేకపోతే అబ్బాయికో ఆ విషయాన్ని తెలియజేయాలన్నా అది కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ శని గారికి, శుక్రాచార్యుల వారికి, కుజుడికి స్తోత్ర పారాయణాలు చేస్తూ హనుమాన్ చాలీసా చేయండి. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి. మరింత శుభకరంగా ఉంటారు. మీరు లాభాలు బాగున్నాయి అన్న మాటే గాని మనశ్శాంతి కొంచెం తగ్గుతుంది. ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ సంయమనంతో ఉండండి. తులారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి శని గారి సంచారం బాగుంది. అలాగే 10వ స్థానంలో ఉన్నటువంటి రవి బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రకేతువులు బాగున్నారు. ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. రాస్యాధిపతి నీచపడి వ్యయస్థానంలో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు, వ్యయ ప్రయాసాలకు వర్చడము, ధనము ఎక్కువగా ఖర్చు అవడము, వ్యక్తిత్వానికి సంబంధించి నిందలు ఏదన్నా ఉండడము, అలాగే ఆరోగ్య విషయంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడము, వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు. ఇవన్నీ కూడా మీరు వీటిని పాటించుకోవడానికి ప్రయత్నం చేయండి. సంయమనంగా ఉండడం, జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం, ఇలాంటివి చేయడం ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. లాభాల బాటలో ఉన్నారు, అయితే ఎవరి మీద అపోహలకి లోను కాకండి. ఇదొకటి చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. ఉద్యోగంలో ఉన్నతమైన స్థితి ఉండడానికి, అనుకూలమైనటువంటి ఉద్యోగుల సహాయ సహకారాలు ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. పై అధికారుల యొక్క మెప్పు పొందుతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ధనము కూడా చాలా చక్కగా మీకు అనుకున్న ధనం అనుకున్నట్టుగా వస్తుంది. విజయావకాశాలు బాగుంటాయి. స్నేహితుల యొక్క వృద్ధి చాలా బాగుంటుంది. ఇక మిగిలిన అన్ని అంశాలలోనూ చెప్పినటువంటి పరిహారాలని పాటించుకుంటూ ముందరికి వెళ్ళండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. పఠనం వీడకండి. వృశ్చిక రాశి వారికి
అనుకూలమైనటువంటి గ్రహ సంచారం ఏముంది అంటే లాభస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, దశమంలో చంద్రుడు ఉన్నారు, నవమంలో గురుగారు ఉన్నారు. వరుస 3 గ్రహాలు వరుస రాసుల్లో ఉండి కొంచెం ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ చంద్రుడు కేతువుతో ఉండడం కారణం చేత ఇక్కడ మనోబలం పెరగడం సంగతి దేవుడెరుగు, ఉద్యోగ జీవితంలో చాలా బాగుండడం సంగతి దేవుడెరుగు. ఎదుటి వాళ్ళతో అపోహలతో మాట్లాడకుండా వాళ్ళ మీద అటువంటి అభిప్రాయాలని ఏర్పాటు చేసుకోకుండా ఉండండి. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది మీకు. కాబట్టి సంయమనాన్ని పాటించండి. అలాగే వివాహ జీవితంలో ఉండేటటువంటి ఒడిదుడుకుల్ని వెనక్కి తీసుకొని వెళ్ళాలి అంటే కొంచెం ఓర్పు అవసరం. ఓర్పు కలిగి ఉండండి. వివాహేతర సంబంధాల విషయాలలో పూర్తి జాగ్రత్త అవసరం. అలాగే శని, కుజ, శుక్ర 3 గ్రహాల స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇక గురువుగారు ఇచ్చేటటువంటి లాభాలు మీకు చాలా ఉన్నాయి. మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంటోంది కాబట్టి అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయండి. గురుబలం కూడా పెరిగి మీకు మిగతా గ్రహాలు ఇచ్చేటటువంటి ఆ దుష్ట ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది కాస్త తగ్గుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే పితృవర్గ రీత్యా బాగుంటుంది, విద్య రీత్యా బాగుంటుంది, సన్మాన సత్కారాల రీత్యా బాగుంటుంది. అలాగే రాశి పునీతం అవుతోంది కాబట్టి మీ మనస్సు ప్రశాంతమైనటువంటి తీరులో ముందరికి వెళ్తూ ఉంటుంది. ఇందుకు భిన్నం కాకుండా చక్కగా దైవభక్తిని ప్రదర్శించుకుంటూ భగవంతుని పాదాల ముందర పెట్టండి. మీకు అనేక విధాల శుభాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితి సంచారాలు ఏమేమి ఉన్నాయి అంటే రాహు గారి సంచారం బాగుంది, శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. మిగతా గ్రహాలు ఏవి అంత అనుకూలంగా లేవు. అయితే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు, అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని, సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, ఈ 3 గ్రహాల స్థితి సంచారాలు దృష్టులు అంత బాగాలేవు. కాబట్టి ముఖ్యంగా ఈ 3 గ్రహాలకి తప్పనిసరిగా వీలైనన్ని సార్లు స్తోత్ర పారాయణాలు చెయ్యండి. భక్తితో చేసేది తప్పక భగవంతునికి చేరుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శారీరక శ్రమ పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంయమనం పాటించండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మీ మనోబలం కూడా బానే ఉంటుంది. అయితే రాశికి సంబంధించి అర్ధాష్టమానికి సంబంధించిన గురువు గారి యొక్క స్థితి సంచారము అష్టమ స్థానంలో ఉన్నందున కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటూ ఉన్నప్పటికీ వారు ఉచ్చులో ఉంటున్నారు కాబట్టి అంత ఎక్కువగా ఇబ్బంది కలగజేయరు. కొంచెం మనకి ఆశీర్వాదాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించడం ద్వారా, ఇంటి ఇలవేల్పుని పూజ చేయడం ద్వారా చక్కటి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మకర రాశి వారికి చాలా చాలా మంచి కాలం నడుస్తూ ఉన్నది. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఇక సప్తమ స్థానంలో గురుగారు ఉన్నారు. షష్ఠ స్థానంలో కుజుడు ఉన్నాడు. తృతీయ స్థానంలో శనిగారు ఉన్నారు. ఈ గ్రహాలన్నీ కూడా మీకు చాలా అనుకూలత ఇచ్చేటటువంటి గ్రహాలు. శనిగారు గాని ఇక గురువు గారు గాని చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం బాగా వృద్ధి చెందుతుంది. మనస్సుకి మీకు మీరే ధైర్యం చెప్పేసుకుని ఎక్కడా కూడా ఎవరికి మీ యొక్క ఆలోచనల ధాటిని తెలియనివ్వకుండా చాలా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు. అందున 10 మంది హర్షించేటటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ధనము విషయంలో ఎబ్బిడి ముబ్బిడిగా ధనం వచ్చే అవకాశము, దగ్గర బంధువుల యొక్క ఆప్యాయత అనురాగాలు మీరు పొందేటటువంటి అవకాశము, అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ వివాహేతర సంబంధాల విషయాలలో కానీ అధిక జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంది అని చెప్పే గ్రహస్థితి. ఇక విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ గురువుగారి యొక్క స్థితి సంచారము సప్తమ స్థానంలో ఉన్నందువల్ల చాలా వరకు శుభ ఫలితాలే ఉన్నాయి. ఏదైనా పని ప్రారంభించినప్పుడు ముందర అనుకూలమైన పవనాలు వీస్తున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎందువల్ల అంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది, చక్కటి అభివృద్ధి బాట ఏర్పడుతుంది. కాబట్టి మీకు ఈ రోజున మనశ్శాంతి బాగా పెరుగుతోంది. కాబట్టి మీరు శివారాధన చేసి మీ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. మీరు ఇంకా ఇంకా బాగుంటారు. చెప్పిన జాగ్రత్తలు మటుకు తప్పనిసరిగా తీసుకోండి. మిగతా అన్ని విషయాలలోనూ మీకు చక్కటి పురోగతి కనిపిస్తూ ఉంటుంది. కుంభరాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అంటే షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు, సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు అని చెప్పుకోవడమే గాని
పూర్తిగా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అని చెప్పడానికి రావడం లేదు. వివాహేతర సంబంధాల విషయంలో గాని, ఆరోగ్య విషయంలో గాని, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో గాని, భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో గాని, మీ వ్యక్తిత్వం మీద దెబ్బతీసే విధంగా ఎవరైనా ఉండడం గాని, మీ మీద నిందలు, నీలారోపణలు జరగడం గాని, ఇలాంటివి ఏవైనా ఉండడానికి అవకాశం ఉంది. కుంభరాశి వారు అతి జాగ్రత్తగా ఉంటూ ఉండవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసి, నవధాన్యాలు దానమిచ్చి, శివారాధన చేయండి. కాస్త ప్రశాంతత ఉండడానికి అవకాశం ఉంది. అలాగే అపోహలు పడద్దు ఎవ్వరి విషయంలో కూడా. అపోహలకి తావివ్వవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఏది మాట్లాడినా కాస్త సంయమనంతో ఉండండి అని మరొకసారి తెలియజేస్తున్నానండి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్ర కేతువుల యొక్క సంచారము, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము చాలా బాగుంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచనలు ఏంటంటే, వివాహేతర సంబంధాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ పూర్తి అప్రమత్తత అవసరం. ఇది మనము గత 10 రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాము. ఇంకా ఒక 20 రోజుల వరకు ఈ గ్రహస్థితులు ఇలా ఉంటాయి కాబట్టి, శని, శుక్ర, కుజ ఈ 3 గ్రహాలకి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే సంతానం పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు. వారికి మంచి ఎదుగుదల ఉంటుంది. అనుకోని విధంగా ధనం వస్తుంది. అయితే ఎదుటి వారి విషయంలో మీరు అపోహలకి లోనవ్వకండి. ఎవరైనా మీకు ఒక సలహా చెప్పినా, మీతో ఏదైనా సంప్రదింపు చేసినా, మీరు ఏదైనా వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నా ఎదుటి వారి మీద అపోహలు పడకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నానండి. గురుబలం చాలా బాగుంది కాబట్టి మీరు గురువు గారికి యోగా చేసినా, గురుగ్రహ స్తోత్రాలు చేసినా, గురు ఆలయానికి వెళ్ళినా, శనగలు దానం ఇచ్చినా, అలాగే గురుగ్రహానికి అభిషేకం చేయించుకున్నా, గురువు యొక్క స్తోత్ర పారాయణాలు చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా ఇంకా బలం పెరిగి మిగతా గ్రహాల యొక్క అననుకూలత కొంచెం తగ్గే విధంగా, మీకు మనశ్శాంతి పెరిగే విధంగా ఉంటుంది అని మరొకసారి తెలియజేస్తున్నాను. రాశిలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి సంచారము కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని, అంటే ధనము ఎక్కువగా ఖర్చు అవ్వడము, అపనిందలు పడడము, వ్యయ ప్రయాసలకి లోన్ అవ్వడము, ఈ ధనము పూర్వకంగా ఉద్దాన పతనాలు, ఇలాగా ఏదో ఒక విధంగా మానసికమైనటువంటి వ్యధ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి హనుమాన్ చాలీసా పఠన చేసి హనుమాన్కి వడమాల వేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పరిహారాలు తప్పనిసరిగా చేయండి. అలాగే గురుబలాన్ని పెంచుకోవడానికి మరిన్ని గురుగ్రహ స్తోత్రాలు చదువుకుంటూ సంయమనంతో ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.